మరి పురుగులు వచ్చే లెవెల్లో కాకపోయినా ఒక రకంగా ఫెర్మెంట్ చేసుకోవచ్చండి. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఏది ఎంతవరకు ఫెర్మెంట్ చేయాలో, దాన్ని బట్టి చేసుకుంటే సరిపోతుంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మా మొక్కలకి బియ్యం కడిగిన నీళ్లు అండ్ పెరుగు, కొన్ని ఎక్స్పైర్ అయిన పాల ప్యాకెట్స్ అన్ని కలిపి ఇస్తున్నానండి. నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష బెల్లం. యాక్చువల్లీ చాలా మందికి డౌట్ ఉన్నది, మనము బియ్యం కడిగిన నీళ్ళు ఒక్కటే ఇవ్వాలేమో ఫెర్మెంట్ చేసినవి, లేదా పెరుగు మాత్రమే ఇవ్వాలేమో అని డౌట్ ఉంటుంది. రెండు కలిపిస్తే ఏమన్నా అవుతాయేమో మన ప్లాంట్స్ కి అని అనుకుంటారు. ఏమీ కాదండి, మా గార్డెన్ మొత్తానికి 30 లీటర్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. నేను అప్రాక్సిమేటర్ గా ఆ 30 లీటర్ ఆఫ్ వాటర్ లో మిక్స్ చేస్తున్నాను. ఇది పాడైపోయిన పెరుగండి, నో ప్రాబ్లం, మనము పెరుగులా అయినా ఇచ్చేసేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం పాడైపోయిన పెరిగే. ఇంత ఒక్కసారి స్టాక్ ఎందుకైందంటే నాకు కుదరలేదండి, టైం లేక నేను అలాగే పెట్టేసేస్తున్నాను మా గార్డెన్ లో ఈ పాడైపోయిన పాల ప్యాకెట్స్ వాటన్నిటిని. మీకు టైం ఉంటే వాటిని మజ్జిగలా చేసేసి వేయచ్చు, లేదా డైరెక్ట్ అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లము. అందుకోసము నేను అన్ని కలిపి ఈ రోజే ఇచ్చేస్తున్నాను. నాలా మీకు ఎవరికైనా కుదరకుండా అలా ఉంటే వాళ్ళు కూడా ఇలా ఇవ్వచ్చో ఇవ్వకూడదో అని వీటిని పడేసే బదులు మన ప్లాంట్స్ కి ఇస్తే, అవి బయట పడిపోసే బదులు మన ప్లాంట్స్ కి ఇస్తే మనకి అవి రిటర్న్ గా మన ప్లాంట్స్ కి ఎనర్జీ ఇచ్చి మనకి ఎక్కువ కాయలు, పండ్లు లేదా పువ్వులు, గార్డెన్ అయితే పువ్వులు ఇవ్వడానికి యూజ్ అవుతుంది. పెరుగు కొంచెము, ఆ పాలు అనేవి వెన్న పాలండి, అందువల్ల ఆ ప్యాకెట్ లో వెన్న ఉంది. వచ్చిన వరకు వాటర్ తో మిక్స్ చేసేసాను. మనము వృధాగా వీటిని డస్ట్బిన్ లో వేసే బదులు మన ప్లాంట్స్ కి ఇస్తే వాటికి బలము, మనకి చాలా గ్రీనరీగా కూడా యూజ్ అవుతుంది. వీటిని ఓడల్ స్ప్రేగా కూడా చేసుకోవచ్చండి. ఏమన్నా ఫెస్ట్లు ఉంటే అవన్నీ పోతాయి మన గార్డెన్ లో, ఏమన్నా ప్లాంట్స్ ఉంటే. కానీ డైల్యూషన్ మస్ట్ అండ్ షుడ్ అండి. డైల్యూట్ చేయకపోతే మాత్రం మన ప్లాంట్స్ కి ఉపయోగపడకపోగా ఇంకా ప్లాంట్స్ ని డ్యామేజ్ చేసేస్తాయి. ఎక్స్పైర్ అయిన పాలు మన ప్రమేయం లేకుండానే అవి పెరుగైపోతాయండి. పెరుగైపోతే అవి వాటిలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల మన మొక్కల్లో గ్రోతింగ్ హార్మోన్ అనేది జనరేట్ అవుతుంది. మన సాయిల్ లో సారవంతం అయిపోయి మన ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ కి ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే పెరుగులాగా పడింది, నో ప్రాబ్లం అండి. మనకి ఒక్క రైనీ సీజన్ అయితేనే ఫంగస్ వస్తుంది, మిగతా అన్ని సీజన్ లో ఎండ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లము. ఇవి టమోటా వచ్చి స్టెమ్స్ తో పెట్టానండి. స్టెమ్స్ తో పెట్టినవి కూడా 100% జర్మినేషన్ అవుతుంది. నేను లాస్ట్ టైం ఒకసారి సమ్మర్ సీజన్ లో ట్రై చేశాను, కానీ అప్పుడు మాత్రము ఇవి బతకలేదండి స్టెమ్స్. బట్ రిమైనింగ్ అన్ని సీజన్ లో మాత్రం స్టెమ్స్ ద్వారా టమోటా మొక్కలు ఈజీగానే గ్రో అవుతున్నాయి. మనకి ఎక్స్ట్రా స్టెమ్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా మనం గ్రో చేసుకోవచ్చు. ఇది చూడండి, టమోటాలు ఎలా పొదలుగా ఉన్నాయో, ఇలా ఉన్న వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫైనల్ గా ఇంత పెద్ద చెట్టుకి ఒక కాయ స్టార్ట్ అయిందండి. ఇక్కడ కూడా ఇవి స్టెమ్స్ ద్వారా పెట్టాను, అందువల్ల చిన్న మొక్కలకే చూడండి ఎలా వస్తున్నాయో మొలకలు. ఇవి ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇచ్చుకోవచ్చండి, ఆకుకూరలకు కూడా ఇచ్చుకోవచ్చు. చాలా మంది డౌట్ ఏంటంటే ఇవి మిక్స్ చేస్తే ఏమవుతుందేమో, మిక్స్ చేయకూడదేమో అని పడేస్తారు. మిక్స్ చేసుకోవచ్చండి, ఏం కాదు. ఇప్పుడు మనకు కుదరినప్పుడు అవి మన ప్లాంట్స్ కి ఎంత ఫెర్మెంట్ అయితే అంత ఉపయోగం అండి. ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తేనే మన సాయిల్ తో పాటు మనకి ఈల్డింగ్ కూడా ఎక్కువ వస్తుంది. ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోతే మాత్రం మనకి ఈల్డింగ్ ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు. ఒక ఈల్డింగ్ బానే ఉంటుంది, నెక్స్ట్ ఈల్డింగ్ వచ్చేసరికి వాటికి ఎనర్జీ సరిపోదు. కాబట్టి నెక్స్ట్ ఈల్డింగ్ కి మనము కంపల్సరీ ఏదో ఒకటి సప్లై చేస్తూ ఉండాలి. ఇలా మనం వేస్ట్ గా పడేసే వాటితోనే మన మొక్కలకి బలం వస్తుందండి. ఒకళ్ళు కమెంట్ లో అడిగారు, ఇవి ఇస్తే ఎరువులు ఇవ్వకుండా సరిపోతుందా అని. ఎరువులు ఇవ్వాలి. మామూలుగా ఏంది, మనం ఎరువులు 15 రోజులకు ఒక్కసారి ఇచ్చుకునేది. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే మాత్రము నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఎక్కడో నేల మీద పెంచుకునే జామకాయలను కూడా మనం టెర్రస్ గార్డెన్ మీద చిన్న కుండీల్లో పెంచుకుంటున్నామండి, చెట్లు మానుల్లా పెరిగే చెట్లను కూడా. కాబట్టి మనం ఏ ఒక్క లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తేనే వీటికి ఉపయోగము, మనకి ఈల్డింగ్ ఇస్తాయి. లేకపోతే ఇవి పెట్టుకొని కూడా వేస్ట్. ఈ ఫ్లవర్స్ పిండెలుగా మారుతాయండి, నెక్స్ట్ హార్వెస్ట్ కి ఇవి కూడా జాయిన్ అయిపోతాయి. ఇవి సంవత్సరం మొత్తం ఉంటున్నాయి.
చూడండి నెట్ బీట్‌కే ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో అసలకి. ఈ ట్యాంక్ నాకు లాస్ట్‌లో వస్తానండి ట్యాంక్‌కి. ట్యాంక్‌లో మిగిలినయి మొత్తం పోసేస్తాను. ఇది ట్యాంక్ పెద్దది కాబట్టి. ఇదండి ఈరోజు వీడియో. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.